ఆత్మీయ మిత్రులందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? మీలో ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి యెషయా గ్రంథం 7వ అధ్యాయం మనం ధ్యానం చేయడానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి మరి తండ్రి అయిన ఆ దేవుడికి నా యొక్క కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వాక్యం వింటూ మరి మీరు నేర్చుకుంటున్న విధానం బట్టి మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. శ్రద్ధగా ఈరోజు కూడా వాక్యం విని మరి దేవుని జ్ఞానం నేర్చుకుంటారని చెప్పి మరికొంతసేపు దేవుని జ్ఞానాన్ని మనం నేర్చుకోవడానికి ఈ సమయాన్ని మనం కేటాయించుకున్నాం. దయచేసి శ్రద్ధగా వినండి. 13వ వచనం, యెషయా గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనంలో వ్రాయబడిన మాట, అతడు ఇలాగూ చెప్పాను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుణ్ణి కూడా విసిగింతురా. మరి ఆహాజు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఆహాజు నేను సూచన అడగను, యెహోవాను శోధింపనని చెప్పేసి అన్నాడు. అలాగే అతడు ఏమంటున్నాడంటే దావీదు వంశస్థులతో మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుణ్ణి కూడా విసిగింతురా అంటున్నాడు. అంటే నిజానికి మాట్లాడుతున్నప్పుడు ఆహాజు ఎంత తెలివైన వాడు, ఎంత జ్ఞానం గలవాడు, లేదా ఎంత భక్తిపరుడు అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ అది అతను కేవలం పైకి మాత్రమే అలాగ మాట్లాడుతున్నాడు, కానీ అతనికి దేవుడి పట్ల అంతర్గతంగా నమ్మకం లేదు. దేవుణ్ణి నమ్మినవాడు కాదు, సరిగా నమ్మలేదు. కేవలం అంగమా కొరకు అలా మాట్లాడుతున్న మాటలు మనం చూడవచ్చు. దేవుణ్ణి విసిగించడం మంచిది కాదు, మనం దేవుణ్ణి విసిగించకూడదు, చూసిన దేవుణ్ణి అడగకూడదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే ప్రవక్త ద్వారా దేవుడే చూసిన ఏదన్నా అడుగు, అది చాలా ఎంత గొప్పదైనా సరే, పాతాళం అంత లోతైనదైనా సరే, ఊర్ధ్వలోకం అంతా ఎత్తైనదైనా సరే, నువ్వు అడిగితే అది జరుగుతుంది, నేను జరిగిస్తానని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా సెలవిచ్చినప్పటికీ కూడా అతను నేను అడగను, దేవుణ్ణి శోధించను అన్నట్లుగా అతను మాట్లాడుతున్నటువంటి మాట మంచిగా ఉన్నట్టుగా, విశ్వాసపూరితంగా ఉన్నట్టుగా పైకి మనకు కనిపించవచ్చు. కానీ అతను దేవుణ్ణి నమ్మినవాడు కాదు. సరిగా దేవుని పట్ల సరైనటువంటి విశ్వాసం అతనికి లేదు, అవగాహన లేదు దేవుడి పైన. అయితే ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు నిజమే కదా, చాలా మంచి మాట అన్నాడు కదా అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అతను అడగకపోయినా కూడా దేవుడు అతనికి చూపించాలని డిసైడ్ అయినట్లుగా మనకి దేవుడి వాక్యం తెలియజేస్తూ ఉంది. అది మనం తర్వాత మనం చూడవచ్చు. ప్రస్తుతానికి నేను అడగను, మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుణ్ణి కూడా విసిగింతురా అని అతడు ఎంతో భక్తిభావంతో మాట్లాడినటువంటి మాటగా కనిపిస్తున్నటువంటిది. జాగ్రత్తగా ఆలోచించేద్దాం అండి. నిజానికి దేవుణ్ణి విసిగించకూడదు. ఏదో సూచన చేయమనో, లేకపోతే అద్భుతం చేయమనో, ఒక ఆశ్చర్యకార్యం చేయమనో, నేటికి కూడా మరి క్రైస్తవులు కూడా దేవుని విసిగిస్తూ ఉంటారు. తమ ప్రార్థనలో కూడా ప్రభువా అని మాట్లాడుతూ, మరి అడగకూడనటువంటివి దేవుణ్ణి అడుగుతూ, అక్కర్లేనటువంటి వాటిని దేవుణ్ణి అడుగుతూ, అద్భుతాలు చేయమని దేవుణ్ణి అడుగుతూ, సూచక్రియలు చేయమని దేవుణ్ణి అడుగుతూ, దేవుణ్ణి విసిగించడం అన్నది అది మంచి పని కాదు అనేది మొదట మనం తెలుసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ సంఖ్యాకాండంలో 16వ అధ్యాయం ఇశ్రాయేలీయులు దేవుని విసిగించిన అనేక సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. బైబిల్లో ఉన్నటువంటి ఈ సందర్భాలని జాగ్రత్తగా పరిశీలిస్తే అనేక మారులు ఇశ్రాయేలీయులైనటువంటి దేవుని ప్రజలు దేవుణ్ణి విసిగించారు. ఎలా దేవుణ్ణి విసిగించారో అన్నవి కొన్ని చూసినట్లయితే కొన్ని రిఫరెన్స్లు క్లుప్తంగా నేను చూపిస్తాను. జాగ్రత్తగా విని మీరు ఆలోచించాలి, మీ గ్రంథం తెరిచి చూడాలని చెప్పి ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. మరి వాక్యంలోనికి వెళ్దాం. తన మందిర సేవ చేయుటకు యెహోవా ఏం చేయడానికండి? మందిరంలో సేవ చేయడానికి
యెహోవా అంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలీల సమాజంలో నుండి మిమ్మను వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా అంటున్నాడు. చూడండి, అంటే దేవుడు సేవ చేయడానికి దేవుడు సేవకులను ప్రత్యేకించుకున్న విషయం, యాజకులను ప్రత్యేకించుకున్న విషయం, లేవీలను ప్రత్యేకించుకున్న విషయం మీకేమన్నా అల్పంగా కాపాడుతుందా? అల్పంగా మీరు అనుకుంటున్నారు? అది అల్పమైంది కాదు. అది సేవక దేవుడు పిలుచుకొని వాళ్ళని ప్రత్యేకించుకున్నాడంటే లేవీలు గనులు, గొప్పవాళ్ళు అని అర్థం. అదేదో మరి సమాజంలో తక్కువ వాళ్ళని కాదు వాళ్ళకి అర్థం. కనుక సమాజంలో నుండి మిమ్మల్ని మీరు వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా అని చెప్పేసి అక్కడ వాక్యం తెలియజేస్తుంది. తన మందిర సేవ చేయుటకు దేవుడు వారిని ప్రత్యేకించుకున్నాడు. వాళ్ళని దేవుడి కొరకు మరి నిలబెట్టుకున్నాడు. అది అల్పం కాదు, అది చాలా విలువైనటువంటిది దేవుడి సేవ. నిజానికి ప్రపంచంలో మరి దేవుడి సేవ కంటే గొప్పది ఇంకేదీ లేదని చెప్పచ్చు. ప్రియులారా, మీకు అందరికీ తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. అటువంటిప్పుడు నేర్చుకోవాలి, మనం గ్రహించుకోవాలి. ఈ దేవుడి సేవ అనేటువంటిది చేయడం చాలా గొప్ప విషయం అండి. ఇది అల్పమైన విషయం కాదు. అది ఎంత గొప్పగా ఎంచుకోవాలో దేవుడు ఇక్కడ ఈ వాక్యంలో మనకు తెలియజేశాడు. అండి 16వ అధ్యాయంలోనే 13వ వచనంలో ఏమన్నాడు? సంఖ్యాకాండం 16:13 చదువుతున్నది చూడండి. అయితే వారు, మేము రాము, ఈ అరణ్యములో మమ్మను చంపవలనని పాలు తేనెలు ప్రవహించి దేశంలో నుండి మమ్మను తీసుకుని వచ్చట చాలనట్టు మా మీద ప్రభుత్వం చేయుటకు నీకు అధికారం కావాలనా అని మరి మోషేను నాయకత్వాన్ని ధిక్కరించినట్లుగా, అహరోను నాయకత్వాన్ని, మోషే నాయకత్వాన్ని వాళ్ళు ధిక్కరించినట్లుగా ఇశ్రాయేలు సమాజంలో మరి కొందరు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లుగా మనకి అనిపిస్తుంది. వాళ్ళు ఏమంటున్నారు? నీతో కూడా మేము రాము, ఇంతవరకు వచ్చింది సాలికి రాము, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపవలనని నువ్వు తీసుకెళ్తున్నావా? పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో నుంచి మమ్మల్ని తీసుకుని వచ్చుట చాలనట్టు, అంటే ఐగుప్తు దేశమే పాలు తేనెలు ప్రవహించే దేశంగా ఉంది కదా, అలాంటిది ఇంకొక పాలు తేనెలు ప్రవహించే దేశం కానాను దేశంలో తీసుకెళ్తానని అంటున్నావు, కానీ నిజానికి మమ్మల్ని నువ్వు సంపనాకి తీసుకెళ్తున్నావు. అంచేత నీతో కూడా మేము రాము, మేము విసిగిపోయాము అని చెప్పేసి విసుగు చెంది దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ దేవుణ్ణి విసిగింతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. మోషేని విసిగింతున్నారు, అహరోనుని విసిగించుతున్నారు, కానీ దేవుణ్ణి విసిగించారు. అందువల్ల దేవుడు ఆ తరం వారందరినీ తీసేశాడు. కేవలం ఆ తరం వారిలో కాలేబు, యెహోషువ మాత్రమే మరి పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించారని మీకు అందరికీ తెలిసిందే కదా. అంచేత దేవుణ్ణి విసిగించేటువంటి పరిస్థితి ఆ పాత నిబంధన కాలంలో, ఇశ్రాయేలు కాలం నుంచి, మోషే కాలం నుంచి కూడా ఇవన్నీ ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి క్రైస్తవ లోకం కూడా, ఈ క్రైస్తవ సమాజం కూడా మరి దేవుణ్ణి విసిగించే పరిస్థితిలో ఉన్నారనేది మనం అందరం అర్థం చేసుకోవాలి. ఏమండి, ఈరోజు మనం చూసినట్లయితే నేను గొప్ప అని చెప్పేసి బైబుల్ నీకన్నా నాకు బాగా తెలుసు, నీకన్నా ఎక్కువ తెలుసు అని చెప్పేసి ఒక రకమైనటువంటి అహంభావంతో కొంతమంది బైబిల్ మీద డిబేట్లు పెట్టుకోవడాలు, ఏమండి మరి అన్యజనుల మధ్య చులకన భావంతో వాళ్ళు బయటపడుతున్న ధోరణి మనకు అనిపిస్తుంది. అన్యజనుల మధ్య ఇలాంటి వాళ్ళు దేవుని నామాన్ని ఏం చేస్తున్నారు? అవమానపరుస్తున్నారు, దూషణ పాలు చేస్తున్నారు. ఏండి, క్రైస్తవులే డిబేట్లకు దిగి క్రైస్తవులే మరి యుద్ధానికి సిద్ధమవుతున్నాం అన్నట్టుగా బైబిల్ నీకన్నా నాకు బాగా తెలుసు, నాకన్నా నువ్వేం గొప్ప అన్నట్టుగా ఒకరికొకరు గొప్పలు చూపించుకోవడానికి డిబేట్లు పెట్టుకునే పరిస్థితి, మీడియా వాళ్ళకి కాలక్షేపం,
మీడియా వాళ్ళకి కాసుల వర్షం. మరి వాళ్ళు ఛానల్ ఎక్కువ మంది చూడడానికి, రేటింగ్ రావడానికి వాళ్ళు ఇలాంటి పోటీలు పెడుతున్నారు. కుక్కకి నక్కకి తోకలు ముడేసి మీడియా వాళ్ళు మధ్యలో ఆనందించే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. మన ఎవడ మరి ఆ మీడియాలో మనము మీడియా అంటది, మనము టీవీ ఛానల్ ఒక ఇజ్రాని తీసుకొచ్చి బైబిల్ని దూషింపజేస్తున్నాడు, పాస్టర్ని దూషింపజేస్తున్నాడు. వాడు ఒక ఇజ్రా. ఆడికి అర్హత ఉందా అసలు బైబిల్ తప్పు పట్టడానికి, క్రైస్తవులు తప్పు పట్టడానికి? ఆ ఇజ్రా అన్నటువంటి వాడికి అర్హత ఉందా? నేను అందులో మెసేజ్ పెట్టాను, నీకు బైబిల్ గురించి మాట్లాడడానికి అర్హత లేదు, పాస్టర్ల గురించి మాట్లాడడానికి నీకు అస్సలు అర్హత లేదు, నిన్ను తీసుకొచ్చిన మీడియా వాడికి బుద్ధి లేదని చెప్పేసి నేను మెసేజ్ పంపించాను. ఏమండి, ఈరోజు దేవుని నామాన్ని అన్యజనుల మధ్య దూషణ పాలు చేస్తున్నటువంటి వాళ్ళు మన క్రైస్తవులు కాదంటారా? చెప్పండి. దేవుని పిల్లలారా, దేవుణ్ణి గణపరచాలి, దేవుడి సువార్త ప్రకటించాలి, అంతేగాని పంతాలకి పట్టింపులకి పోయి డిబేట్లు పెట్టుకుని తామేదో గొప్పవాళ్ళు అయినట్లుగా లోకానికి చూపించుకొని వాళ్ళ యొక్క ఛానల్స్ రేటింగ్స్ పెంచుకోవడానికి ఎన్నో రకరకాల టెక్నిక్లు వాడుతున్నటువంటి మనుషుల యొక్క విధానాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం ప్రస్తుత దినాల్లో. ఇది దేవుణ్ణి విసిగించడం కాదా? కనుక నేను దేవుణ్ణి విసిగించను, మనుషులను విసిగించడం చాలదనుకుని దేవుణ్ణి కూడా నేను విసిగించునా అని ఆహాజ్ అంటున్నటువంటి మాటను బట్టి పరిశీలించండి. ఏమండి, మరొక వచనాన్ని మనం చూసినట్లయితే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 21వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళు తెలిసి చూడండి. దినవృత్తాంతాలు మరి 2వ గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం. అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును అతనికిని అతని కుమారులకును నిత్యము దీపం ఇచ్చేదనని చేసిన వాగ్దానము నిమిత్తమును దావీదు సంతతిని నశింపజేయుటకు మనసు లేక ఉండెను. దేవుడికి అలాంటి మనసు లేదండి. దావీదు సంతతి వారిని బొత్తిగా ఎవ్వరూ లేకుండా నశింపజేసే మనసు దేవుడికి లేదు. జాగ్రత్తగా వినాలి. ఏమండి, అంతే అంటున్నాడు ఇక్కడ. అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును అతనికిని అతని కుమారులకును నిత్యము దీపం ఇచ్చేదనని. ఆ దీపం ఎప్పుడు అలా వెలుగుతూ ఉంటుంది, అది ఆరిపోకుండా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. చేసిన వాగ్దాన నిమిత్తము దావీదు సంతతిని నశింపజేయుటకును మనసు లేక ఉన్నాడు. వాళ్ళు మంచి వాళ్ళు కాకపోయినా, దావీదు సంతతి వాళ్ళు దావీదు వంటి వాళ్ళు కాకపోయినా, వాళ్ళు దేవుడికి విరోధులు అవుతూ ఉన్నా కూడా వాళ్ళని బొత్తిగా నిర్మూలన చేయడానికి దేవుడికి మనసు రాలేదు. కారణం ఏంటంటే దావీదుకి చేసిన వాగ్దానం బట్టి. నీ సంతతి వాడు నిత్యము కూడా సింహాసనం మీద ఉంటాడు అని చెప్పిన వాగ్దానమును బట్టి ఆ సంతతి వాడు రావడానికే ఎదురు చూస్తూ ఉన్నారు ఇశ్రాయేలీయులు. ఆయనే యేసుక్రీస్తు దావీదు సంతానంగా, అబ్రహాము సంతానం నుంచి దావీదు సంతానంగా రాబోయే యేసుక్రీస్తు. ఆయన రాజ్యం ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన రాజ్యముగాను ఆత్మ సంబంధమైన రాజుగాను యేసుక్రీస్తు రావలసి ఉంది. ఈ అధ్యాయంలో 11వ వచనంలో ఆ ప్రవచనాన్ని మనం చూస్తాం. రేపు ఆ విషయాన్ని మాట్లాడుకోవచ్చు. దేవుని పిల్లలారా ఆలోచించేయండి. కనుక దేవుణ్ణి విసిగించకూడదు, దేవుని సేవకులను విసిగించకూడదు అని దేవుని యొక్క వాక్యం జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. దేవుని మనసు తెలుసుకోవాలి. ఎలాంటి మనసు అంట? దావీదు సంతతి వారిని నశింపజేయుటకు ఆయనకు మనసు రాలేదు. వాగ్దానం చేసాడంటే నమ్మదగిన వాడు, ఇచ్చిన మాటన తప్పడు దేవుడు. నీ సంతతి వారిని కాపాడుతానంటే కాపాడతాడు అంతే. వాళ్ళు చెడ్డగా ప్రవర్తించినా కూడా వాళ్ళని కాపాడుకొచ్చాడు, సహించుకొచ్చాడు. వాళ్ళని నశింపజేయడానికి ఆయన మనసు లేదు. ప్రియులారా ఆలోచన చేయండి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులందరి యందును తన నివాస స్థలముల యందును కటాక్షము గలవాడై
వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానములు పంపుచు వచ్చెను. ఆయన పెందలకడే లేచి పంపుచు వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి దిగెను. సరే, ఎంత గొప్ప దేవుడు అయినప్పటికీ వాళ్ళు దేవుణ్ణి మాటికి అలా విసిగించుచు వారి యొక్క పితరుల దేవుడని యెహోవా తన జనుల యందును తన నివాస స్థలముల యందును కటాక్షము గలవాడే వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచు పెందలకడే లేచి వర్తమానికులను వాళ్ళ దగ్గరికి దూతలను పంపుచు వారు దేవుని దూతలను ఎగతాళి చేశారట. అలా పంపితే దేవుడు వాళ్ళని కూడా ఎగతాళి చేశారు. మీరెవరు మాకు చెప్పడానికని వాళ్ళని విసిగించారు, వాళ్ళని ఎగతాళి చేశారు, హేళన చేశారు, హాస్యంగా తీసుకున్నారు. హాస్యం కాదండి, దేవుడు మాటలు ఇవి చాలా సీరియస్, కామెడీ కాదు. అంచేత ఆ దేవదూతలు వాళ్ళు ఎగతాళి చేయబడ్డారని దేవుడు తెలుసుకుని ఆయన వాక్యములను వాళ్ళు తృణీకరించుచున్నారని తెలుసుకుని ఆయన ప్రవక్తలను హింసించుచున్నారని తెలుసుకుని నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చేది. ఎవడో నివారించలేడు, ఎవడో ఆపలేడు, ఎవడో అడ్డుకోలేడు. ఆ రకమైన కోపం ఇశ్రాయేలు వారి మీద దేవుడు చూపించడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి విసిగించేశారు, దేవుని సేవకులను విసిగించేశారు, హేళన చేశారు, అవమానపరిచారు, నిందించారు, దూషించారు, ద్వేషించారు. చూసారని అందుకే దేవుని యొక్క కోపం ఎవడ కూడా నివారింప శక్యం కాకుండా అంటే ఇంకెవడో దాన్ని ఆపలేడు. అటువంటి కోపం వాళ్ళ మీద రగులుకొని వాళ్ళు అనేక మందిని నాశనం చేశాడు దేవుడు. రోషం గల దేవుడు, పౌరుషం గల దేవుడు, ప్రేమ గల దేవుడే. కానీ వాళ్ళు విసిగించేసి దేవుడికి కోపం రప్పించేసే పరిస్థితి వాళ్ళు తెచ్చుకుంటున్నట్టుగా మనకు కనబడుతుంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఇంకొక చక్కని మాట ఉన్నది, మీరు చూడండి బైబిల్లో దయచేసి. ఈ మాటలు జాగ్రత్తగా వినండి దయచేసి. కావున ప్రభువుని ఇశ్రాయేలు యొక్క బలిష్ఠుడును సైన్యములకు అధిపతినగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆహా, నా శత్రువులను గురించి నేను ఇకను ఆయాసపడను, నా విరోధుల మీద నేను పగ తీర్చుకున్నాను. పగ, దేవుడికి పగ ఏంటి అనుకుంటున్నారేమో. చూసి దీర్ఘశాంతం వహించి ఇక విసుగు చెంది పగ తీర్చుకునే పరిస్థితి దేవుడు వచ్చేస్తాడండి. ఎంతకాలం సహిస్తాడు? దీర్ఘకాలం సహించినా కూడా అందులో ఆ తరం తర్వాత మరో తరమైనా మారకపోతే ఎలాగండి? పితరులను ఏదో వదిలేశాడు, తర్వాత తరం మారాలి, ఆ తరం తర్వాత మరో తరమైనా మారకుండా ఉన్నటువంటి ప్రజలను ఆయన పగ తీర్చుకుంటాను, వాళ్ళ మీదకి నా ఉగ్రతను దింపుతానని చెప్పేసి ఇక్కడ చెప్పాడు. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, సరే, నీ నామమును స్తుతించెదను, నీవు అద్భుతములు చేసేటివి. ప్రతి ఒక్కడూ దేవుని నామాన్ని హెచ్చించాలి. మనం హెచ్చించుకోకూడదు, దేవుణ్ణి హెచ్చించాలి, దేవుణ్ణి కనపరచాలి, దేవుని మహిమపరచాలి, దేవుని గురించి సాటి చెప్పాలి, దేవుని సువార్త సాటి చెప్పాలి, సమాజానికి ప్రకటించాలి, నలుదిక్కులా ప్రకటించాలి, 4 గోడల మధ్య నలిగిపోకూడదు, నలుదిక్కులకి సువార్త ప్రకటించాలి. ప్రకటించడమే మన పని. డిబేట్లు పెట్టుకోవడం, వాదాలు పెట్టుకోవడం, గొడవలాడుకోవడం, తగులెట్టుకోవడం కాదు. అవును, వ్యర్థమైనటువంటి వాటిలో కాలం గడపడం కాదు. అవివేకంగా ఈరోజు అన్నదమ్ములు లాంటి వాళ్ళు డిబేట్లకి దిగుతూ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు ఈరోజు? వారు జ్ఞానులు అంటారో అజ్ఞానులు అంటారో మీకే తెలుసుకోవాలా. దేవుడి నామాన్ని అవమానపరుస్తున్నారా కనపరుస్తున్నారా ఆలోచించుకోవాలా. దేవుని పిల్లలారా ఆలోచించేయండి.
ఈ రాత్రికాల సమయంలో ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను, సత్యాన్ని గుర్తించండి. ఏమంటే దేవుడు గూర్చి మాట్లాడుతున్నాడు భక్తుడు యెషయా 25:1 మరలా చదువుతున్నాను. యెహోవా నీవే నా దేవుడు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సస్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. పూర్వకాలం దేవుడు ఏ ఆలోచన చేశాడో, ఎవరి గురించి ఆలోచించాడో ఆ ఆలోచనలు నెరవేర్చుకున్నాడు. దేవుడి ఉద్దేశములు నెరవేర్చుకున్నాడు, దేవుడి సంకల్పం నెరవేర్చుకున్నాడు. చూసారు? అందుచేత నేను నిన్ను హెచ్చించేది, నిన్ను సృష్టించేది, నిన్ను మహిమపరిచేది, నిన్ను ఆరాధించేది, నిన్ను గణపరిచేది. నన్ను గణపరిచేవారిని నేను గణపరిచేదను అన్నాడు దేవుడు. నన్ను మహిమపరిచేవారిని నేను మహిమపరిచేదను అన్నాడు దేవుడు. ఏమండి? అలాగే నన్ను తృణీకరించేటువంటి వారిని నేను తృణీకరించేదను, నాకు శత్రువులుగా మారిన వారిని అణిచివేసేదను అన్నాడు దేవుడు. శత్రువులుగా మారకూడదు దేవుడికి, విరోధులుగా మారకూడదు దేవుడికి. దేవుడండి ఆయన, మనమేపటి వాళ్ళం. ఆయన శరణొచ్చి, తండ్రి మేము పాపం చేసి వాళ్ళము, నిష్ప్రయోజకులము, దయతో మమ్మల్ని క్షమించు అని ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకొని దేవుడి దగ్గర మన ప్రతి పాపం ఒప్పుకొని విడిచిపెట్టి దేవునికి మహిమకరంగా నడుచుకోవాలి. ఇక పాపం జోలికి అన్నిటికీ వెళ్ళకుండా. అంతేగాని మాటిమాటికి పాపం చేసి మాటిమాటికి క్షమించమని కాదు దేవుడి ఉద్దేశం. అంచేత ఇశ్రాయేలీయుల యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ గ్రంథంలో దేవుడు రాయించి మనకు చెప్తున్నాడు. 63వ కీర్తన 10వ వచనం. యెషయా గ్రంథం 63:10. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను. సరే, ఎలా అవుతున్నారు విరోధులు? పరిశుద్ధాత్మకు దుఃఖం కలుగజేస్తున్నారు, దేవుడికి దుఃఖం కలుగజేస్తున్నారు, దేవుడి సేవకులకు దుఃఖం కలుగజేస్తున్నారు. ఇశ్రాయేలు సమాజము మోషేకు దుఃఖం కలుగజేసింది, అహరోనికి దుఃఖం కలుగజేసింది, యాజకులకు లేవీయులకు వాళ్ళు దుఃఖం కలుగజేశారు. యాజకులను చిన్నచూపు చూశారు, లేవీయులను చిన్నచూపు చేశారు. మేము ఇచ్చే దశంభాగాల మీరు బతుకుతున్నారా, మీరు ఏపాటి వారు అన్నట్టుగా మిగతా గోత్రాల వారు, లేవీ గోత్రాల వారిని చిన్నచూపు చూశారు. వాళ్ళు దేవుడి సేవ మంచి మనసుతో చేసే వాళ్ళని కూడా వెక్కిరించారు. అంచేత దేవుడు వాళ్ళందరినీ హతమార్చాడు. వాళ్ళ మీదకి దేవుడు ఉగ్రత దిగింది. ఎందుకంటే వాళ్ళు దేవుడికి విరోధులుగా మారిపోయారు అన్నాడు. ఈనాడు క్రైస్తవుల్లో కూడా అలాగే ఉన్నారు. పాస్టర్ అంటే ఏదో చులకన భావం, లెక్కలేని స్థితి. అన్ని జనులేనో హేళన చేస్తారు, వాళ్ళకి తర్వాత నరకశిక్ష అలాగా తప్పదు. కానీ క్రైస్తవులే ఒకరికి ఇలాంటి స్వభావం గల వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందరూ కాదు కానీ కొంతమంది దేవుని సేవకులను కూడా చులకనగా చూసేవాళ్ళు, తక్కువగా చూసేవాళ్ళు. ఎందుకని వాళ్ళకి డబ్బు లేదని, ఆస్తులు లేవని, మేడలు లేవు, మిద్దులు లేవు, కారులు లేవు, బంగ్లాలు లేవు, బంగారం లేదు అని చెప్పి, పదవి పలుకుబడులు లేవని చెప్పి దేవుడి సేవకులను తక్కువ చేసి మాట్లాడితే దేవుడు ఊరుకోడు. దేవుడికి వాళ్ళు విరోధులైపోతారు, శత్రువులైపోతారు. అదే అక్కడ చెప్తున్నాడు. ఆయనలో వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధం చేశాను. అబ్బో, దేవుడితో యుద్ధం చేసి గెలవగలవాడు మనగాడు ఎవడన్నా ఉన్నాడు ప్రపంచంలో? బాహుబలి కాదు కదా, అటు బాబైనా గెలవలేడు దేవుడితో యుద్ధం చేసి. అవునే కాదు చెప్పండి? దేవుడు యుద్ధరంగంలో ఉన్నటువంటి సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపరిచారు, యేసుక్రీస్తును దుఃఖపరిచారు. మరి ఇప్పటికీ కూడా యేసుక్రీస్తును దుఃఖపరుస్తున్నారు, పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు, దేవుని సేవకులను దుఃఖపరుస్తున్నారు, కించపరుస్తున్నారు, అవమానపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు. సువార్తకు వస్తే అడ్డగిస్తున్నారు. మీకు పర్మిషన్ ఉందా, అది ఉందా, ఇది ఉందా అని చెప్పేసి సువార్త కూడా ప్రకటించుకొని ఇవ్వటం లేదు ఈ దేశంలో. కొన్ని ప్రాంతాల్లో రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు అయినప్పటికీ కూడా మన హక్కుని మనం కాపాడుకోవడానికి సువార్త పనిని చేస్తుంటే దాన్ని కూడా వాళ్ళు మన హక్కుని దుర్వినియోగం చేయడానికి సువార్తను అడ్డగించి
సువార్థికుల మీద కలబడేవాళ్ళు, కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు అందరూ. అయినా పర్వాలేదు, అది దేవుడి మహిమార్థం. మనమేమి కూడా మనం వాళ్ళని ద్వేషించవలసిన అవసరం లేదు. ఎందుకని సువార్త పని దేవుడు మనకు అప్పచెప్పిన పని కాబట్టి. అంచేత అన్యజనులు ఏదో చేస్తున్నారంటే అర్థం ఉంది, కానీ క్రైస్తవుల్లో సంఘాల్లో ఉన్న వాళ్ళే పాస్తల్ని మరి కొంతమంది ఇలా హేళన చేసే వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళు దేవుడికి శత్రువులు అయిపోతారు. పరిశుద్ధాత్మను కానీ దేవుని కానీ దేవుడి సేవకులు కానీ దుఃఖపరచకూడదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా. అవసరమైతే వాళ్ళని సన్మానించమన్నాడు, పరిచర్య చేసేటువంటి వాళ్ళని సన్మానించమన్నాడు. తిమోతి మొదటి పత్రిక 5:17 బాగుగా పాలన చేయి పెద్దలను, వాక్యం కొరకు ప్రయాసపడేటువంటి దేవుని సేవకులను సన్మానించు, నీకు ఆశీర్వాదం. సన్మానించడం అంటే సాలువా కప్పుడు పూలదండ వేయడం కాదు, వాళ్ళని గౌరవించాలి, ఆ వాక్యానికి లోబడాలి, వాళ్ళది దేవుని మాటగా భావించి వాళ్ళని ప్రేమతో చూడాలని దాని ఉద్దేశం. సన్మానం అంటే సాలువాలు కప్పుడు పూలదండలు వేయడాలు కాదు. ప్రియమైన వాళ్ళని ఆలోచించేది కనుక దేవుడు వాక్యం బోధిస్తూ మన పైన అధికారులు ఉన్నవారిని మనం హేళన చేయకూడదు, ఎక్కిరించకూడదు. ఎందుకంటే దేవుడు వాళ్ళని నియమించాడు. దేవుడు వాళ్ళలో ఏదో ఒక ఆయనకి ఇష్టమైన టాలెంట్ ఏదో ఉంటుంది. వాడికి చదువు రాని వాడైనా, జ్ఞానం లేనివాడైనా, ఆస్తిపాస్తులు లేనివాడైనా, మంది మార్బలం లేనివాడైనా దేవుడికి నచ్చినటువంటి సద్గుణం అతనిలో ఏదో ఉంటుంది. అందుకని దేవుడు అతని సేవకి కొనసాగించుకుంటూ ఉంటాడు, వాడుకుంటూ ఉంటాడు. అలాంటి వారిని వేలెత్తి చూపకూడదు, నిష్కారణంగా నిందించకూడదు, హేళన చేయకూడదు. దేవుని పిల్లలారా ఆలోచించేయండి. అంచేత ఈ విషయాలు విసిగించారు దేవుణ్ణి, తిరుగుబాటు చేశారు వారు దేవుని మీద. అందుకే వాళ్ళు దేవుడికి ఏమైపోయారు, దేవుడి దృష్టికి శత్రువులుగా మారిపోయారు. జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా గమనించాలి. యెషయా గ్రంథం 65:3-5 వారు తోటలలో బలి అర్పణలను అర్పించుచు ఇటుకల మీద ధూపం వేయుదురు. నా భయము లేక నాకు నిత్యము కోపము కలుగజేయచ్చు ఉన్నారు. భయం లేదట, దేవుడే చెప్తున్నాడు. నా భయం వాళ్ళకు లేదు. నేనంటే ఎవడో భయపడుతుంది, దెయ్యం అంటే భయపడుతున్నాడు, కానీ దేవుడు అంటే భయపడటం లేదు మనిషి. చూసారంటే దేవుడు ఎంత లోకమైపోయాడు, హేళన అయిపోయాడు. దేవుడికే భయపడినటువంటి వాడికి దేవుని సేవకుడికి ఏం భయపడతాడు ఎవడన్నా కానీ? వాడికి ఉన్నటువంటి డబ్బు చేత, వాడికి ఉన్న పదవి చేత, వాడికి ఉన్న పలుకుబడి చేత, వాడికి ఉన్న అధికారం చేత అహంభావం పెరిగిపోయి గర్విష్ఠులై తిరుగుబాటు చేస్తూ ఉంటారు. దేవుడు అణిచేస్తూ ఉంటాడు. జాగ్రత్త సుమ. అంచేత వారు తోటలలో బలి అర్పణములను అర్పించుచు ఇటుకల మీద ధూపం వేయుదురు. నా భయము లేక నాకు నిత్యము కోపము కలుగజేయుచున్నారు. వారు సమాధులలో కూర్చుండుచు, రహస్య స్థలములలో ప్రవేశించుచు పంది మాంసము తినుచుందురు. అని అసహ్య పాకములు వారి పాత్రలలో ఉన్నవి, అసహ్యమైనవి. వారు మన దాపునకు రావద్దు, ఎడమగా ఉండము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. వీరు నా నాసికాద్రాంధ్రములకు పొగవలను, దినమంతియు మండుచుండు అగ్నివలను ఉన్నారు. సరే, దేవుణ్ణి విసిగించేటువంటి బ్యాచ్, దేవుణ్ణి బాధ పెట్టే బ్యాచ్, దేవుణ్ణి విసిగించే బ్యాచ్. పిల్లలారా ఆలోచించేయండి. దేవుని పిల్లలైన మీరు ఆ వాక్యాలు చదవండి. యెషయా 65:3-5 వరకు నేను చదివాను. వాళ్ళు ఎలా ఉన్నారో చెప్తున్నాడు చూడండి అక్కడ. వారు మా దాపునకు రావద్దు, మా దగ్గర రావద్దు, మేము చాలా పరిశుద్ధులము, ఎడమగా ఉండము, నీకంటే మేము పరిశుద్ధులమని వాళ్ళు చెప్తారు. శాస్త్రులు లాంటి వాళ్ళు, పరిచర్య లాంటి వాళ్ళు, శాస్త్రులు పరిచయులు అంగీలు వేసుకొని తామే పరిశుద్ధులమని అనుకొని మిగతా వాళ్ళని ద్వేషించేవాళ్ళు, చిన్న చూపు చూసేవాళ్ళు. క్రైస్తవ సమాజంలోనే, బయట వాళ్ళ సంగతి కాదు. క్రైస్తవ సమాజంలో క్రైస్తవుల్ని ఎలా చూసేవాళ్ళు ఉన్నారు. పెద్దవాడు అయ్యాడంటే చిన్నవాడిని చాలా చిన్న చూపు చూస్తాడు. పెద్ద పాస్టర్ చిన్న పాస్టర్ని చిన్న చూపు చూస్తాడు. పెద్ద పాస్టర్ని అంటాడు, గౌందుడు చేస్తాడు అంగి.
జపమాల వేసేస్తాడు. ఇదంతా వేషధారణ. దైవ జ్ఞానం చూస్తే ఏం కనిపించదు. పెద్ద చర్చిలు, పెద్ద పాస్టర్ల పేరుకి, ఏమండి, బడా పాస్టర్లు చిన్నవాళ్ళని చిన్నచూపు చూసేటువంటి వారు. వీరు అంటారు మేము మీకంటే పరిశుద్ధులము అని వాళ్ళు చెప్తారు. మా దగ్గరికి రావద్దు, మాకు దూరంగా వెడంగా ఉండు, మా పక్కన నువ్వు కూర్చోకూడదు, నువ్వు అక్కడెక్కడో అక్కడ దిగువన కూర్చోవాలి, దూరంగా ఉండాలి. ఏమండి, దరిద్రులను చిన్నచూపు చూసేవారు. అందుకే కదండి అంబేద్కర్ లాంటి మహనీయుడు క్రైస్తవ్యంలోనికి రాకుండా బుద్ధిజంలోనికి ఎందుకు వెళ్ళిపోయాడంటే క్రైస్తవుల్లోనే నకిలీ ఉన్నారు. సరైన ప్రేమను, దేవుడి ప్రేమను ఖచ్చితంగా వాళ్ళు చూపించలేదు. అందుచేత వీరు నా నాసికారంధ్రములకు పొగవలే ఉన్నారు అన్నాడు చూడండి దేవుడు. ముక్కు రంధ్రాల్లోకి పొగ వెళ్ళిపోతుంటే ఎలాగుంటుంది? మంటెక్కిపోద్ది. అలాగే దేవుడికి మంటెక్కిపోయింది, దేవుడికి విసిగెక్కిపోయింది. పొగవలెను దినమంతయు మండుచుండు అగ్ని వలె ఉన్నారు. మంట దేవుడికి మండించేస్తున్నారు, దేవుడికి కోపం రప్పించేస్తున్నారు. వారు సమాధులలో కూర్చుండుచు రహస్య స్థలాలలో ప్రవేశించుతూ ఉండేవారు. సమాధుల్లో కూర్చోవడం ఏంటి? రహస్య స్థలాలలో ప్రవేశించడం ఏంటి? వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ చెప్తున్నాడనమాట. వాళ్ళు ఎంత భయంకరంగా ఉన్నారు. నా భయము లేక నాకు నిత్యము కోపము కలిగి చేసేవాళ్ళు వాళ్ళంతా. దేవుడికి కోపం కలిగి చేయొద్దు, దేవుడి సేవకులను వ్యతిరేకించొద్దు. ఆడు మంచివాడు కాకపోతే దేవుడు శిక్షిస్తాడు, కానీ నువ్వు మాత్రం మంచిగా బ్రతకాలి. చెడ్డవాడు చెప్పినా కూడా మంచి మాట అయితే నువ్వు వినాలి. వాడు చెడ్డవాడండి అని నువ్వు దేవుడి సేవకులను వ్యతిరేకించకూడదని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. దయచేసి చూడండి దేవుని పిల్లలు. దేవుని జ్ఞానం తెలుసుకోవడానికి ఈ మాటలు మన కొరకు రాయించాడు. కావున నేను యెహోవా క్రోధముతో నిండి ఉన్నాను. దేవుడు అని చెప్తున్నాడు. నేను క్రోధముతో నిండి ఉన్నాను, దానిని అణుచుకొని నేను విసిగి ఉన్నాను. ఒకడు తప్పకుండా వీధిలోనున్న పసిపిల్లల మీదను యవనుల గుంపుల మీదను దాన్ని కుమ్మరింపవలసి వచ్చాను. భార్య భర్తలను, వయస్సు మీరిన వారును, వృద్ధులను పట్టుకొనబడిదరు. చూసారా, కోపం వచ్చింది, విసిగించేశారు దేవుడిని. ప్రార్థనల ద్వారా కూడా దేవుడిని విసిగించే పరిస్థితి ఉంది. ఓన్లైట్ ప్రార్థనలు పెట్టేసి ఏదో ఏదో అంటుంటే దేవుడికి విసుగు కదా. ఆయన ఎప్పుడో సేవలు మూసుకున్నాడు. ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్తం జరిగించేవాడే ప్రవేశిస్తాడని యేసుప్రభువు చెప్పలేదా? నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయక నన్ను ఎలా ప్రభువా అని అంటున్నారని చెప్పలేదా? కనుక ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించేయండి. మనం దేవుడిని విసిగించే వారంగా ఉన్నామా? దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉన్నామా? ఘనపరిచే వారంగా ఉన్నామా? ఏమంటే ఆరాధన అనేది ఆత్మతో సత్యముతో చేసేవారంగా ఉన్నామా? లేదా లబిడి దిబిడి అని మోతెక్కించేసే వాయిద్యాలు వాయించేసి దేవుడిని విసిగించేసే పరిస్థితి మనం కలిగి ఉన్నామా? దేవుని జ్ఞానాన్ని సవ్యంగా సక్రమంగా సత్యాన్ని నేర్చుకుంటున్నామా? అబద్ధ బోధలకు చెవియొగ్గి దురద చెవులు గలవారే అబద్ధ బోధకులను తెచ్చుకొని, అబద్ధ బోధకులను ఆదరించుకొని వాళ్ళ చేత అబద్ధ బోధలో పడిపోయే పరిస్థితిలో ఉన్నామా? గాఢ నిద్రాత్మనందునటువంటి గ్రహింపు లేనటువంటి గుడ్డివారి వలె మనం ఉన్నామా? ఆలోచించేయండి, అర్థం చేసుకోండి, దేవుడి జ్ఞానానికి లోబడండి. మిగతా విషయాలు రేపు చెప్పుకుందాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం మీరు చదవండి. నేను రేపు మళ్ళా కొంత వివరిస్తాను. అందరూ జాగ్రత్తగా విని దేవుడి జ్ఞానం నేర్చుకోండి. మరి ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుల తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయోగ్యులము, అల్పులము, నీ జ్ఞానంతో నింపుకుని నడిపించుకొని నీ వాక్కు మా ద్వారా మాట్లాడింపజేస్తున్నందుకు మీకు వందనాలు. మీ సత్యవాక్యాన్ని వెల్లడి చేస్తున్నందుకు వందనాలు. అనేకులు విని నేర్చుకుని లోబడి ఆశీర్వదించబడడానికి నడిపించమని, వారిలో ఎవరైనా రోగులై ఉంటే దయతో స్వస్థపరచమని క్రీస్తు ప్రభు నామాన్ని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
అందరికీ వందనాలు.